హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సో డిప్లొమా పేపర్ అనేది మనం సాల్వ్ చేస్తున్నాం. పార్ట్ వీక్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 14 లో ఏ అనే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంట. సెంటర్ ఇచ్చినాడు, రేడియస్ ఇచ్చినాడు. ఏమేమి ఇచ్చినాడు క్వశ్చన్ లో? సెంటర్ -1, 2. సెంటర్ ఏమంటామంటే మనం HK అంటాం. HK. రేడియస్ R అంటాం, దీన్ని 5 యూనిట్స్. రేడియస్ డినోషన్ R, సెంటర్ డినోషన్ HK. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఈ ఫార్ములా గుర్తుంటే చాలా మనం ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్. ఈ ఫార్ములా వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తాయి. x - h వాల్యూ -1, -1 +1 అవుతుంది. y - k 2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r వాల్యూ 5 స్క్వేర్. h వాల్యూ -1 ఉంది, -1 +1 పెట్టాను. k వాల్యూ 2 ఉంది, 2 సబ్స్టిట్యూట్ చేశాను. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ 1. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ -2ab 2 2s are 4y plus b square 2 2s are 4 is equal to 5 5 is 25. a square అంటే y square రాశాను, b square అంటే 2 square 4, 2ab 2 2s are 4 4 into y 4y. ఇక మిగిలిన ఈక్వేషన్ చూసుకుంటే మనం x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y 1 ప్లస్ 4 5 ప్లస్ 25 ఇటు సైడ్ వస్తే -25 is equal to 0. 1 4 5 అవుతుంది. 25 ఇటు సైడ్ వస్తే -25. సో సర్కిల్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y 25 నుంచి 5 పోతే -20 is equal to 0. ఇదే సర్కిల్ ఈక్వేషన్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y -20 is equal to 0. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి, 5 మార్క్స్ ఈజీ ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇది కూడా ఈజీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ గా అడిగాడు. y స్క్వేర్ is equal to ఏమి ఇచ్చాడు? 32x ఇచ్చాడు. జనరల్ ఫామ్ వచ్చేసి దీనికి పారాబోలా జనరల్ ఫామ్ y స్క్వేర్ is equal to 4ax. y స్క్వేర్ is equal to 4ax అంటే ఈ 4a ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ 4a is equal to 32 ఉంది. దాని నుంచి a is equal to 32 into 4 ఏమవుతుంది? by 4. a is equal to 8 అవుతుంది. a is equal to ఎంత? 8. సో ఇటువంటి క్వశ్చన్స్ y స్క్వేర్ is equal to mx అనే క్వశ్చన్ లేవున్నా కూడా దానికి వర్టెక్స్ 0, 0 అంటే ఇలా ఉంటుంది పారాబోలా. వర్టెక్స్ సెంటర్ దగ్గర ఉంటుంది. y స్క్వేర్ is equal to mx అనేది ఈ విధంగా వస్తుంది. x is equal to m by square లాగా రైట్ సైడ్కి వస్తుంది. వర్టెక్స్ వచ్చేసి 0, 0 అవుతుంది. తర్వాత ఇంకా ఏమడిగాడు? ఫోకస్ కనుక్కోవడానికి ఫార్ములా a, 0. a మనకు 8 వచ్చింది, 8, 0. తర్వాత ఏం ఇచ్చాడు? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఈ ఈక్వేషన్ కావాలి. అంటే ఇది y యాక్సిస్ కదా, y యాక్సిస్ లో ఇక్కడ ఉండే లైన్ అంటే 0 దగ్గర y is equal to 0. గుడి గుర్తు మనకు y స్క్వేర్ వచ్చింది కాబట్టి y is equal to 0. ఇక్కడ ఏదైతే స్టార్ట్ అయిన స్క్వేర్ తో అది is equal to 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అనేది x ప్లస్ a is equal to 0 అవుతుంది. సో x ప్లస్ a ఎంత వచ్చింది మనకు? 8 is equal to 0. ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. ఇక చివరిగా లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఫార్ములా 4a ఎంత వచ్చింది? 4a ఆల్రెడీ ఉంది మన దగ్గర వాల్యూ. 4a is equal to 32. ఇది లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ లేటస్ రెక్టమ్ ఇది. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ వచ్చేసి 4a. అంటే ఒకవేళ లేటస్ రెక్టమ్ కూడా సపరేట్గా అడిగితే కింద వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి -2a, 0. ఇది 2a, 0. ఈ డిస్టెన్స్ కాబట్టి లేటస్ రెక్టమ్ -2a, ప్లస్ ఆర్ -2a, 0 వస్తుంది లేటస్ రెక్టమ్ అంటే. లేటస్ రెక్టమ్ కూడా చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ 2a, 0. సో 2a అంటే ఎంత? 4a లో హాఫ్
16, 0 పాయింట్ అడుగుతాయి. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ కూడా మనకు అన్ని ఫార్ములా పైన డిపెండ్ అవుతాయి. ఫార్ములా వస్తే చాలా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. వర్టెక్స్ ఫార్ములా అంటే 0, 0 హెచ్ కామకే వస్తుంది మామూలుగా. y - k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 32 into x - h టైప్ వస్తుంది. అప్పుడు వర్టెక్స్ h కామకే అవుతుంది. ఫోకస్ a, 0 ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y = 0 డైరెక్ట్రిక్స్ ఫార్ములా x + a లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా 4a. లేటెస్ట్ రెక్టమ్ అడిగితే ఇక్కడ ఉండే పాయింట్ కాబట్టి దీని లెంత్ టోటల్ ఎంత ఉంది 4a. ఇక్కడి నుంచి ఇక్కడికి 2a, ఇది 2a. కాబట్టి 2a + 2a టోటల్ 4a అవుతుంది. లేటెస్ట్ రెక్టమ్ ది మనకు పాయింట్స్ కావాలంటే లేటెస్ట్ రెక్టమ్ పాయింట్స్ ఇది L డాష్ అనేది +or - 2a, 0. ఇవి అన్ని వాల్యూస్ మనకు ఇక్కడి నుంచే వచ్చేస్తాయి. పాయింట్లు సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఏ వాల్యూ అనేది మనకు అన్ని చోట్ల సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాస్ నేర్చుకోండి చాలు. కాబట్టి పారాబోలా ఫార్మ్స్ అన్ని ఫార్ములాస్ నేర్చేసుకుంటే మీరు ఒక క్వశ్చన్ ఈజీగా చేసేసేయచ్చు. పారాబోలాకి సంబంధించిన డిఫరెంట్ పారాబోలా ఈక్వేషన్స్ అంటే ఫార్ములాస్ నేర్చేసుకుంటే మీకు ఈ క్వశ్చన్ ఈజీగా అయిపోతుంది 5 మార్క్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. 15th లో AB 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి dy/dx డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వచ్చిండాలి. సో ఫార్ములాస్ రాగానే ఈ ప్రాబ్లమ్ సంబంధించిన ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకుని ఈ ప్రాబ్లం అనేది చేసేయచ్చు. అన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. y = ఏమి ఇచ్చాడంటే cos ఇన్వర్స్ ఆఫ్ 1 - x² / 1 + x². cos 2θ ఫార్ములా ఉంది లోపల 1 - tan² θ / 1 + tan² θ. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే x ప్లస్ లో tan θ రాసుకుంటాను. అప్పుడు y = cos ఇన్వర్స్ ఆఫ్ 1 - tan² θ / 1 + tan² θ అవుతుంది. సో cos ఇన్వర్స్ ఆఫ్ 1 - tan² θ / 1 + tan² θ ఫార్ములా cos 2θ. cos ఇన్వర్స్ క్యాన్సిల్ వెళ్ళిపోతే y = 2θ. θ అంటే ఇక్కడి నుంచి రాసుకోవచ్చు. θ tan ఇట్ సైడ్ పంపించేస్తే tan ఇన్వర్స్ x. ఈ tan ఇట్ సైడ్ పోతే tan ఇన్వర్స్ ఇక్కడ x ఉంది. tan ఇన్వర్స్ అవుతుంది ఈ పక్కకు వస్తే. ఆ θ ప్లేస్ లో నేను రాసుకుంటా 2 θ ప్లేస్ లో tan ఇన్వర్స్ x. ఇక మనకు కావాల్సింది dy/dx కదా. d/dx ఆఫ్ y కావాలి. అంటే d/dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ x కావాలి. 2 కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేస్తాను. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఫార్ములా 1/1 + x². d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఫార్ములా 1/1 + x². 2 1s are 2 divided by 1 + x². ఇది ఫైనల్ రిజల్ట్. చాలా ఈజీ చూడండి. x ప్లేస్ లో tan θ పెట్టేస్తే cos 2θ cos క్యాన్సిల్ అయ్యి 2θ ఉంటుంది. θ అంటే ఇక్కడి నుంచి tan ఇన్వర్స్ x వస్తుంది. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఫార్ములా 1/1 + x². నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిఫరెన్షియేషన్. పవర్ లో x ఉంటే x పవర్ లో x ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. x ప్లస్ లో tan θ ఇట్లా పెట్టుకొని x పవర్ లో మళ్ళీ x కనిపిస్తే ఖచ్చితంగా లాగరిథమిక్ మెథడ్ అనేది చేయాలి మనం. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు y = sin x power cos x taking log on both sides. రెండు పక్కల లాగరిథం తీసుకుందాం. అప్పుడు ఈ పక్క ఏమవుతుందంటే log y = log sin x power cos x అవుతుంది. లాగరిథంలో పవర్ ఏదైనా అది ముందుకు తీసుకురావచ్చు బేస్లోకి. సో log y = ఈ పవర్లో అనేది ముందుకు వస్తే cos x log of sin x అవుతుంది. cos x ముందుకు వస్తుంది, log of sin x. Now differentiating with respect to x. x డిఫరెన్షియేట్ చేస్తున్నాం. log y చేస్తే 1/y, మళ్ళీ y చేస్తే dy/dx. log y ఫార్ములా 1/y, మళ్ళీ y చేస్తే dy/dx. ఇది uv ఫార్ములా, ఇది u ఇది v అనుకున్నాం. ఫస్ట్ cos x ను పక్కన పెట్టేస్తాను. log x ఫార్ములా 1/sin x, మళ్ళీ sin x ని చేస్తే dy/dx ఆఫ్ sin x cos x. cos x పక్కన పెట్టేశాను. log x ఫార్ములా 1/x. ఈ x అనే దాన్ని మళ్ళీ చేయాలి నేను. sin x ని డిఫరెన్షియేట్ చేస్తే cos x. నెక్స్ట్ టైం ఇది పక్కన పెట్టేస్తాను. log ఆఫ్ sin x పక్కన పెట్టేసి dy/dx ఆఫ్ cos x చేస్తే మైనస్ sin x. ఫస్ట్ టైం cos x పక్కన పెట్టి పక్కన దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. నెక్స్ట్ log ఆఫ్ sin x పక్కన పెట్టి cos x ని డిఫరెన్షియేట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కామన్ ఏమన్నా అంటే చూద్దాం. dy/dx = 1/y అటు సైడ్ పోతే y ఇంటూ cos x by sin x. cos by sin cot రాసుకోవచ్చు, లేదా cos ఇంటూ cos square x by sin x ప్లస్ ఇంటూ మైనస్ sin x log of sin x.
ఇక్కడికైనా వదిలేయచ్చు. ఇంకా చేయాలనుకుంటే మీరు sin x తో ఎల్సిఎం చేసేలా చేయొచ్చు. ఎల్సిఎం చేసి కూడా చేయొచ్చు. y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో y వాల్యూ ఎంత sin x పవర్ cos x. సో dy by dx is equal to sin x పవర్ cos x ఇంటూ కింద sin x ఎల్సిఎం రాస్తే cos square x minus sin x into sin x sin square x log of sin x ఇలా పెట్టేసేయచ్చు. ఇది సింపుల్. ఇది ఒక్కటి రావాలి మీకు ఫార్ములా. uv టైప్ లో ఫార్ములా అంటే u పక్కన పెట్టి v డిఫరెన్షియేట్ చేయాలి, v పక్కన పెట్టేసి u డిఫరెన్షియేట్ చేయాలి. అంటే uv డాష్ ప్లస్ vu డాష్ ఫార్ములా అంటారు మీరు. d by dx ఆఫ్ uv ఎప్పుడైనా కనిపిస్తే uv డాష్ ప్లస్ vu డాష్ ఫార్ములా. అంటే u పక్కన పెట్టి v డిఫరెన్షియేట్ చేయాలి, v పక్కన పెట్టేసి u డిఫరెన్షియేట్ చేయాలి. ఇంకా డిఫరెన్షియేషన్ log x అంటే 1/x ఫార్ములా. 1/x ఫార్ములా log x వచ్చింది ఇక్కడ మనకు. sin x కు cos x కు మైనస్ sin x. ఈ ఫార్ములాస్ వాడి ఇక్కడ ప్రాబ్లం చేసేసాం. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాము. 16th లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మనం కనుక్కోవాల్సింది d2y by dx2 అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. x y ఇచ్చాడు. x is equal to 6 into theta plus sin theta, y is equal to 6 into 1 minus cos theta. సో డైరెక్ట్ గా 6 అనేది కాన్స్టాంట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే విత్ రెస్పెక్ట్ టు theta డిఫరెన్షియేట్ చేద్దాం. dx by d theta 6 పక్కన పెట్టేసి theta అని చేస్తే 1 sin theta ఫార్ములా cos theta. అలాగే dy by d theta 6 పక్కన పెట్టేశాను. కాన్స్టాంట్ చేస్తే 0 cos theta ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin theta. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. మైనస్ ఉంది ఆల్రెడీ. cos theta అని చేస్తే మైనస్ sin theta కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 6 into 1 ప్లస్ cos theta ఇది. ఇక్కడ 6 sin theta. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. dy by dx కావాలి కాబట్టి dy by d theta divided by dx by d theta. dy by d theta ఆన్సర్ 6 sin theta by 6 into 1 plus cos theta. దీని ఆన్సర్ dx by d theta. 6 క్యాన్సల్. సో d theta క్యాన్సల్. అప్పుడు మనకి ఏమొస్తుందంటే dy by dx is equal to sin theta by 1 plus cos theta. sin theta నేను ఏం రాస్తానంటే 2 sin theta by 2 cos theta by 2. sin 2 theta ఫార్ములా. sin 2 theta ఫార్ములా లాగా 2 sin theta by 2 cos theta by 2 రాసుకుంటా. కింద 1 plus cos theta ను 2 cos square theta by 2 రాసుకోవచ్చు. 1 plus cos theta ఫార్ములా 2 cos square theta by 2. sin theta ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2. 2 క్యాన్సల్. ఒక cos square క్యాన్సల్ పోతే ఇంకొకటి ఉంటుంది cos. cos square లో ఒకటి పోతుంది క్యాన్సల్ ఒకటి ఉంటుంది. సో sin by cos ఉంటుంది. dy by dx is equal to sin by cos ఏమవుతుంది tan theta by 2 అవుతుంది. dy by dx is equal to sin theta by cos theta tan theta by 2 వస్తుంది. మనం ఏం చేయాలి d square y by dx square అంటే 2 టైమ్స్ చేయాలి. d square y by dx square కావాలంటే ఇక్కడే 2 టైమ్స్ చేస్తుంటే మనకు సరిపోయేది. దొరికేసి ఒకటి చేసిన షర్ట్ 2 సార్లు ఆడే చేసేసింది. వీడి కట్ చేసుకో అవుతుందా? కొంచెం చెప్పేస్తా. ఎందుకు సార్ అక్కడ నుంచి 2 లైన్లు ఎందుకు ఈ నుంచి చేయాలి. ఓకే ఓకే బాగుంటుంది. 2 లైన్లు ఎంతో చెప్తాను. మళ్ళీ స్టార్ట్ నుంచి రావాలి సార్. వెల్కమ్ నెక్స్ట్ 16th క్వశ్చన్ కానీ స్టార్ట్ చేసే స్టార్ట్ లోనే అట్లే ఉందా? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాం. 16th లో ఫస్ట్ d square y by dx square చేయాలంటే అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. x is equal to 6 into theta plus sin theta ఉంది. y is equal to 6 into 1 minus cos theta ఇచ్చాడు. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x. dx by d theta 6 into theta అని చేస్తే 1 sin theta అని చేస్తే cos theta. అలాగే dy by d theta 6 ఉంటుంది. కాన్స్టాంట్ డిఫరెన్షియేట్ చేస్తే 0. d by dx ఆఫ్ cos theta ఏమవుతుంది sin theta మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin theta అవుతుంది. సో dx by d theta ఒకసారి కంప్లీట్ అయితే ఆన్సర్ ఏమొచ్చిందంటే 6 into 1 plus cos theta వచ్చింది. dy by d theta చేస్తుంటే 6 sin theta వచ్చింది. మనకు కావాల్సింది 1 టైం కాదు 2 టైమ్స్ చేయాలి. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇంకోసారి చేసినప్పుడు d square x by d theta square is equal to 6 into 1 డిఫరెన్షియేట్. కాన్స్టాంట్ ఎప్పుడు చేసినా 0 వస్తుంది. cos theta ఫార్ములా మైనస్ sin theta. ఇక్కడ కూడా సెకండ్ టైం d square y by d theta square is equal to 6 into sin theta అని చేస్తే
కాస్ తీటా వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. డి స్క్వేర్ వై బై డి తీటా స్క్వేర్, డి స్క్వేర్ వై బై డి తీటా స్క్వేర్ డివైడెడ్ బై డి స్క్వేర్ ఎక్స్ బై డి తీటా స్క్వేర్, రెండింటిని డివైడ్ చేద్దాం. డి స్క్వేర్ వై బై డి తీటా స్క్వేర్ మనకు 6 కాస్ తీటా వచ్చింది బై డి స్క్వేర్ ఎక్స్ బై డి తీటా స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఇంటూ సైన్ తీటా మైనస్ 6 సైన్ తీటా వస్తుంది. మైనస్ 6 సైన్ తీటా, 6 6 క్యాన్సల్, మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా ఈస్ కాట్ తీటా, మైనస్ కాట్ తీటా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ అది, దీంట్లో బి ఉంది. u ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9xy ఇచ్చినాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9xy. ఫస్ట్ ఏం కనుక్కోవాలంట, డో యూ బై డో ఎక్స్. డో అంటే దాన్ని మాత్రమే చేయాలి, ఎక్స్ మాత్రమే, వై ఉంటే అట్లే పెట్టేస్తారు. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్, ఎక్స్ఎల్ మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x, వైని చేయకూడదు కాబట్టి y 0 అయిపోతుంది. 9 ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే 1, పక్కన y అలాగే ఉండిపోతుంది. ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, y పక్కన పెట్టేస్తాం కాన్స్టాంట్ అని 9y, ఎక్స్ని చేస్తే 1, సపరేట్గా y ఉందంటే అది 0 కాన్స్టాంట్ అయిపోతుంది. 2x ప్లస్ 9y, ఇదే మీద ఆన్సర్ డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్కి సంబంధించి మళ్ళీ దాన్ని విత్ రెస్పెక్ట్ y కూడా చేయాల్సింది, అంటే ఇంకోసారి ఇది ఒక ఆన్సర్. దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై, అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నా. దీన్ని ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినా విత్ రెస్పెక్ట్ టు వై, అంటే వైలను చేస్తున్నా. దీంట్లో వైలను చేసేప్పుడు ఎక్స్ ఏమైపోతుంది, ఇప్పుడు దీనికి వచ్చిన ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నా అంటే ఎక్స్ అంతా 0 అయిపోతుంది. 9 ఇంటూ వై, వైని చేస్తే 1, 9 ఆన్సర్. ఇది ఒక ఆన్సర్. 2 ఆన్సర్లు అయిపోయాయి, డో యూ బై డో ఎక్స్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై. నెక్స్ట్ ఇంకోసారి ఈ రెండు చేద్దాం. ఇంకా u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9xyలో నెక్స్ట్ ఏం చేస్తాం, డో యూ బై డో వై చేస్తాం. డో యూ బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, వైలో మాత్రం చేయాలి, ఎక్స్ ఉంటే 0 పెట్టాలి. ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది. వై స్క్వేర్ చేస్తే 2y, వైలు చేయాలి అంటే ఎక్స్ అట్లే పెట్టాలి, 9x అట్లే పెట్టి వై చేస్తే 1. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 0 కాదు, కాన్స్టాంట్ అవుతుంది, పక్కన సపరేట్ ఉంటే 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ లేదు, ఎక్స్ లేదు కాబట్టి. సో ఆన్సర్ ఇస్ 2y ప్లస్ 9x. దీన్ని ఇంకోసారి చేయాలి, డో స్క్వేర్ యూ, డో స్క్వేర్ యూ బై డో వైను మళ్ళీ డో ఎక్స్ చేయాలి, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇది కాన్స్టాంట్ 0, 9 ఇంటూ ఎక్స్ చేస్తే 1, 9 1s are 9. సో మనకి ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది, థర్డ్, ఇది 4. సో ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్. ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ రెండు మొత్తం చూడండి, ఇది 9 అది 9 వచ్చింది రెండు, అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై చేసిన, డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్ చేసిన, రెండు కూడా ఈక్వల్ వచ్చినాయి. అడగలేదు, ట్రయల్స్ లేకపోతే అక్కడికి ఆన్సర్స్ అయిపోయినాయి కాబట్టి స్టాప్ చేసేసేది.